ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరియు ఈటీసీ. ఈరోజు వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళ కోసం సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఎగ్ రెసిపీ ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దానికి ముందు ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఒక బౌల్లో ఒక ఎగ్ తీసుకున్నాను. అందులో లైట్గా సాల్ట్ వేసుకొని ఒక్కసారి దాన్ని అలా కలిపేసి దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ పైన ఒక గ్రిల్లర్ని పెట్టుకొని అందులో ఒక 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ మనం వేసుకోవాలి. వేసి దాన్ని బాగా గ్రీస్ చేసుకుందాం. లో ఫ్లేమ్లోనే గ్యాస్ ఉంచాలి ఫ్రెండ్స్, అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇప్పుడు దీనిపైన చక్కగా సన్నగా కట్ చేసిన క్యాబేజీ తురుముని వేసుకోవాలి. మీరు గ్రేట్ అయినా చేసేసుకోవచ్చు చక్కగా. అలానే క్యారెట్ కూడా గ్రేట్ చేసి వేసుకోవాలి. ఇలా క్యారెట్ వేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ పైనుంచి స్ప్రింకిల్ చేయాలి. చేసిన తర్వాత పైనుంచి కారం కోసం కొన్ని గ్రీన్ చిల్లీస్ సన్నగా కట్ చేసి మనం వేసుకోవాలి. ఇలా 1 సెకండ్ ఇలా ఒక్క నిమిషం ఇలా కలిపేసి దాన్ని చక్కగా గ్రిల్లర్ పైన స్ప్రెడ్ చేసేయాలి. ఇక్కడ వెజిటేబుల్ మీ ఇష్టం, కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం మనం ఫ్రెష్ కొరియండర్ కూడా యాడ్ చేసుకుందాం. కొరియండర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. సో ఇది 1 మినిట్ ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ఎగ్ని బీట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేయాలి. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు దీనిపైనుంచి లైట్గా సాల్ట్, అలానే కొంచెం బ్లాక్ పెప్పర్ అన్నది ఎప్పటికైనా చాలా మంచిది ఫ్రెండ్స్ వెయిట్ లాస్కి. ఆ పైనుంచి కొంచెం టేస్ట్ కోసం చిల్లీ పౌడర్, అలానే చాట్ మసాలా కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వాలి. ఎందుకంటే హై చేశారంటే కిందని వెజిటేబుల్స్ అన్నీ మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో దీన్ని కుక్ అవనివ్వాలి. ఒక 2 మినిట్స్ కుక్ అయితే ఇది సరిపోతుంది. మనకి పక్క నుంచి చూస్తే తెలుస్తుంది ఇది బాగా కాలిందా లేదా అన్నది తెలిసిపోతుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా లో ఫ్లేమ్లో మనం కాల్చుకుంటే దీన్ని అస్సలు పాడవదు. సో ఇప్పుడు స్లోగా దీన్ని మనం రెండో వైపుకి తిప్పుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో, ఎర్రగా కాలి అసలు చూస్తేనే తినాలి అని నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్. సో వేడివేడిగా వెయిట్ లాస్ ఎగ్ రెసిపీ అన్నది రెడీ అయిపోయింది. సో సూపర్ టేస్టీ వెజిటేబుల్స్తో కలిసి ఎగ్ రెసిపీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది అందరికీ కూడా. మీ స్నాక్గా కూడా తినచ్చు, లేదా అసలు బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ రెసిపీకి అయితే పర్ఫెక్ట్ ఇది అనమాట, మనకి కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ని. ఫ్రెండ్స్, ఇకపైన సరియు రెసిపీ నుంచి ఇది సరియు ఈటీసీకి మారింది ఛానల్. ఇందులో మీకు మూవీ రివ్యూ కానీ, ట్రావెల్, ఎంటర్టైన్మెంట్ అన్నీ యాడ్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను.